హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఈ వీడియోలో నేను ఏ కంటెంట్ చేయాలనేసి ఎంత ఆలోచించానో తెలుసా. మీరే ఒక లుక్ వేసేయండి. ఇక్కడ పోనీ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ చేద్దామా? శారీస్ ఇవన్నీ చాలా బాగుంటాయి కదా. కానీ ఈ మధ్య ఎక్కువ శారీసే చేస్తున్నాను, కుర్తాస్ కూడా చేసేస్తాను. సో నో. మరి జ్యువెలరీ బేగం బజార్ షాపింగ్ చేశాను, నా జ్యువెలరీ హాల్ చేశాను. సో నో. మరి ఇంకేం చేద్దాం? పోనీ హోమ్ డెకార్ ఫర్నిచర్. వామ్మో, అది లాస్ట్ టైమే చేశాను కదా. సో నో. మరి ఇంకేం చేద్దాం అబ్బా? రైట్, చూసారా ఎంత కష్టపడి ఆఖరికి ఒక కంటెంట్తో అయితే వచ్చేసాను మీ ముందుకి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. మీకైతే ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది కదా. ఈరోజు అయితే నేను చాలా మంచి హెయిర్ యాక్సెసరీస్ అయితే చూపించేస్తున్నాను. అంటే 1 minute కూడా మంచిగా స్టైల్ చేసేసుకోవచ్చు అనమాట. అంత మంచి రికమెండేషన్స్తో వచ్చేసాను అయితే. మరి నా సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే 500 అవ్వబోతుంది. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎప్పుడెప్పుడు అవుతుందా 500 రీచ్ అనేసి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ చాలా వెయిట్ చేస్తున్నాను. సో ఇంత మంచి కంటెంట్ మీ దాకా రావాలి అంటే మీరు కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి. అప్పుడే కదా ఎంత బాగున్నాయి వీడియోస్, ఎంత మంచి రికమెండేషన్స్ అని మీకు కూడా తెలుస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసేసారు కదా. డన్. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఇది చాలా క్యూట్ యాక్సెసరీ అని చెప్పి చాలామంది వీడియో చేశారండి. ఐ నో మీరు కూడా ఫిదా అయిపోయారు కదా దీనికి. భలే క్యూట్ ఉంది. అంటే జీన్స్కి, వెస్ట్రన్ వేర్కి అయితే చాలా బాగుంటుంది అనమాట ఇది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇది స్టైల్ చేసి చూసేద్దాం. నేను దీని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చేస్తాను, చూసేయండి. భలే క్యూట్ ఉంది కదా. అసలు జనాలకి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో అండి. అంటే మరీ ఇంత క్రియేటివిటీ. ఆ కలద్దాలని కూడా అక్కడికి హెయిర్ యాక్సెసరీ చేసేసారు. నెక్స్ట్ వన్. కాకపోతే నాకంటే ఫోటోలో బాగా అనిపించింది కానీ డల్ గోల్డ్ లాగా ఉందన్నమాట రియల్గా చూస్తుంటే. నాకు దీని క్వాలిటీ చాలా బాగుంది, ఫినిష్ కూడా చాలా బాగుంది, కానీ నాకు ఆ డల్ గోల్డ్ ఎందుకో అంతగా నచ్చలేదు. లేదు మీకు డల్ గోల్డ్ కూడా ఓకే అనుకుంటే మాత్రం ఫర్ షూర్ తీసేసుకోవచ్చు. ఇది కూడా నాకు బిలో 300 వచ్చేసింది. ఇప్పుడు ట్రెడిషనల్గా ఎక్కువ ఇలాంటివి ప్రిఫర్ చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను ట్రై చేద్దాం అనుకున్నాను. దీంట్లో మల్టీ కలర్స్ కూడా ఉంది, అదైనా ట్రై చేసేయచ్చు మీరు. చాలా ట్రెడిషనల్ లుక్ ఇచ్చేస్తుంది. శారీస్కి అయినా సరే మంచిగా పెళ్ళిళ్ళకి, రిసెప్షన్స్కి అయితే చాలా బాగా సూట్ అయిపోతుంది. వెనకాలేమో ఇలా వచ్చింది. ఇది షార్ప్గా లేదు కానీ కొంచెం జాగ్రత్తగానే సెట్ చేసుకోవాలి, లేదంటే గుచ్చుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ పార్టీషన్స్ని ఇలాగ 12 చేస్తాను. టిక్ టాక్స్తో సెక్యూర్ చేసేద్దాం. దీనికి లూజ్ హెయిర్ అయినా ఇలాగ సెట్ చేసుకోవచ్చు, లేదు బ్రైట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా సెక్యూర్ చేసేసాను. ఇది స్టైల్ చేసేసుకుందాం. చెప్పాను కదా, ఐదర్ లూజ్ హెయిర్ అయినా బాగుంటుంది, లేదు ఇలాగ మంచిగా మీరు బ్రైడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. నెక్స్ట్ చూపించే హెయిర్ యాక్సెసరీస్కి ఇలా లూజ్ హెయిర్ కంటే కూడా బ్రైడ్ చేసుకుంటేనే బాగుంటుంది. అల్లేసుకున్నాను మొత్తం. భలే క్యూట్ ఉన్నాయి కదా ఫ్లవర్స్ లాగా. ఇవి పెయిర్ ఆఫ్ 6 ఉన్నాయి, పెయిర్ ఆఫ్ 12 ఉన్నాయి. నేనైతే 6 తీసుకున్నాను. అండ్ దీంట్లోనే మల్టీ కలర్ కూడా ఉంది. కానీ నేనేంటంటే వైట్ అయితే చాలా అన్నిటికీ సూట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే దీంట్లో వైట్ తీసుకున్నాను. బ్రైడ్ చేసేసాం కదా, వాటికే ఇలాగ మధ్యలో సెట్ చేసేసుకోవచ్చు. 12 అయితే నాకు తెలిసి ఎక్కువైపోతాయేమో. అంటే ఈ స్టైలింగ్కి మీకు మరీ పెద్ద జడ ఉంటే 12 సెట్ అవుతాయి, కానీ లేదంటే షార్ట్ హెయిర్కి మాత్రం 6 అయితే సరిపోతాయి. ఇది నైస్. ఇక్కడ నుంచి కదా, ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇలా కావాలంటే సెట్ చేసేయచ్చు. భలే ఉంది కదా, అంటే చాలా ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.
ఎనీ హెయిర్ స్టైల్ ఇట్ రియలీ గోస్ వెరీ వెల్. గంటలు పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది, కానీ అవన్నీ ఇప్పుడు కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయాయి అండ్ ఎక్కువ ఎంకరేజ్ చేయలేకపోతున్నాం కదా. కానీ ఈ హెయిర్ యాక్సెసరీ చూడండి ఎంత యూనిక్గా ఉందో. జడగంటలు ఫీల్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ వెరీ ట్రెండీ. దీన్ని ఈవెన్ ఇక్కడంతా కూడా సెక్యూర్ చేసేసుకుంటే కూడా అసలు ఎంత బాగుంటుంది కదా. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ దట్టు నా డ్రెస్కి పర్ఫెక్ట్ సూట్ అయిపోతుంది. ఇక్కడంతా మిర్రర్స్ వచ్చింది కదా. అలాగే మీరు ఏదైనా రిసెప్షన్స్కి, మెయిన్గా రిసెప్షన్కి, హల్దీకి ఇలాంటివి సెట్ చేసుకుంటే మాత్రం అసలు అందరూ మిమ్మల్ని చూస్తూ ఉండిపోతారనమాట. అంత బాగుంది ఇదైతే. ఇలాంటివి కనిపిస్తాయి. దీంట్లో నాకు తెలిసి గోల్డ్ కూడా ఉంది, గోల్డ్ ఫినిష్తో కూడా. సో మీరు సిల్వర్ మీకు గోల్డ్ కావాలి అన్నా కూడా తీసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది ఇదైతే. ఐ డెఫినెట్లీ రికమెండ్ ఇట్ అండ్ ఐ గివ్ ఇట్ 10 out of 10. మంచిగా స్టైల్ చేసేసుకోవచ్చు. ఇంకా పొడవు జడగా ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూపించేది మాత్రం మంచిగా పెద్దవాళ్ళు కూడా సెట్ చేసేసుకోవచ్చు. అంటే జ్యువెలరీ సెట్ చేసుకుంటాము, శారీ నీట్గా కడతాము, అన్నీ అయితే కానీ హెయిర్ స్టైల్కి టైం లేదు అనుకున్న వాళ్ళకి మాత్రం ఇదిగోండి ఒక్క యాక్సెసరీ చాలన్నమాట. మంచిగా స్టైల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. హెయిర్ స్టైల్కే సెట్ చేసి చూద్దాం. చూసారా, చెప్పాను కదా మొత్తం హెయిర్ స్టైల్కే లుక్ ఇచ్చేస్తుంది. చాలా నీట్గా ఎలిగెంట్గా అనిపిస్తుంది అనమాట. అండ్ నాట్ ఈవెన్ 1 minute ఇట్ టేక్స్ కదా. అందుకే చెప్తాను, ఇలాంటివన్నీ నేను రికమెండ్ చేస్తాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను అనమాట. దీని డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ పెట్టేస్తాను, చూసేయండి. అండ్ దట్ ఇవన్నీ చాలా అఫోర్డబుల్ రేంజ్లోనే వచ్చేస్తాయి. ఇంకా మనం ఎందుకు ఆగుతాం అసలు చెప్పండి. గిఫ్టింగ్ పర్పస్కి కూడా చాలా బాగుంటాయి ఇలాంటివి. ఇప్పటి వరకు చూపించిన వాటిలో ఏది నచ్చింది మీకు అండ్ ఎలా స్టైల్ చేసుకుంటారో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. మరి ఫంక్షన్స్ అంటేనే ఫ్లవర్స్ పెట్టుకోవాలి కదా, అది చాలా మందికి ఆశ ఉంటుంది. కానీ మా దగ్గర ఫ్లవర్స్ తొందరగా దొరకట్లేదు వైష్ణవి అంటారా, వచ్చేసాను మీకోసమే ఒక మంచి సొల్యూషన్తో. ఇదిగోండి, దిస్ ఇస్ అన్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్, కానీ ఎంత రియల్గా కనిపిస్తుంది కదా. ఇలాంటివి తీసుకుంటే కూడా మీరు ఏంటంటే డిఫరెంట్ స్టైల్స్లో సెట్ చేసేసుకోవచ్చు వీటిని. సో ఐదర్ సైడ్కి సెట్ చేసుకుందాం అన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే బ్రైడ్కి సెట్ చేద్దాం అన్నా కూడా చేసుకోవచ్చు. ఇంకొక రోజ్ యాక్సెసరీసే, కాకపోతే కొంచెం డిఫరెంట్ మోడల్. దానికి ఇలాగా యూపిన్స్ ఇచ్చేసారు. అండ్ నేనైతే ఇవి సెట్ ఆఫ్ 4 తీసుకున్నాను. దీన్ని కూడా అంతే, ఐదర్ మీరు బ్రేక్ చేసుకుని అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇది కూడా నేను ఈ హెయిర్ స్టైల్కి అయితే ట్రై చేస్తున్నాను. అవి ఎంత ఈజీగా ఉంటాయి కదా పెట్టుకోవడానికి కూడా. సో అంటే మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు అండ్ బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి కూడా టైం స్పెండ్ చేయక్కర్లేదు. అయిపోయింది. ఈవెన్ మీకు ఇంకా లేదు రౌండ్గా తీసుకోవాలనుకుంటే ఇంకొక సెట్ పెట్టేసుకుంటే చాలు, మొత్తం మంచిగా రౌండ్గా సెట్ అయిపోతుంది అనమాట. నీట్గా శారీ కట్టేసుకో, స్టైల్ చేసేసారంటే చాలు, ఈజీగా అయిపోతుంది అండ్ వెరీ స్టైలిష్ ఆల్సో ఇట్ విల్ లుక్. అసలు రియల్ ఫ్లవర్స్కి ఎక్కడా తగ్గవు అనమాట. ఇవి అంత క్యూట్గా ఉన్నాయి. మనకు అసలే ఎక్కువ టైం ఇవ్వరు కదా ఈ జెంట్స్ ఎవరు స్టైల్ చేసుకోవడానికి, నీట్గా రెడీ అవ్వడానికి. అలాంటప్పుడు ఇలాంటివన్నీ తీసేసుకోవాలన్నమాట. ఇన్ని తీసుకున్నాక చూస్తే తెలుస్తుంది ఎన్ని రోజెస్వి తీసుకున్నాను అనేసి. ఇదిగోండి, ఇది ఇంకొక మంచి క్లచ్ అనమాట. సింపుల్గా ఉంది కానీ నాకు భలే నచ్చింది. మెయిన్గా ఈ లట్కన్స్ ఇలా రావడం, ఫుల్ రిసెప్షన్కైనా మ్యారేజెస్కైనా ఇది ఒక్కటి పెట్టుకున్నా కూడా చాలా అనిపించింది. సరే అనేసి ట్రై చేసేద్దామని తీసుకున్నాను. నేనైతే అసలు చాలా అంటే చాలా సింపుల్గా ట్రై చేశాను. ఇదిగోండి కదా, భలే నీట్గా ఉంది కదా, సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది అంతే. ఇంకా ఇది ఒక్కటి పెట్టుకున్నా చాలు. అంటే లూజ్ హెయిర్ ఇష్టపడే వాళ్ళు ఇలాంటివి ట్రై చేసేయచ్చు. లాస్ట్ది అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అయిపోయింది, మీకు కూడా నచ్చేస్తుంది. ఇదిగోండి, మొత్తం ఇలాగే వచ్చేసింది. అంటే ఇది కొంచెం లాంగ్ హెయిర్ వాళ్ళకే సెట్ అవుతుంది, ఎందుకంటే ఈ స్ట్రింగ్స్ కొంచెం పెద్దగానే ఇచ్చాడనమాట, లాంగ్ ఉన్నాయి స్ట్రింగ్స్ కూడా. కానీ ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలేమో కదా, మొత్తం హెయిర్ స్టైలే మారిపోతుంది. కాకపోతే నేను ఒక్కటే ఏంటి అంటే దీంట్లో డ్రాబ్యాక్, ఇటు సైడ్ ఇచ్చాడు రింగ్ ఇలాగా, కానీ ఇటు సైడ్ ఏమో రింగే లేదు. అడ్జస్టబుల్ స్ట్రింగ్ లాగా ఉంది కాబట్టి దీనికైతే
టిక్ టాక్తో సెట్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. చూసేద్దాం స్టైల్ చేయడం. ఇలా టిక్ టాక్ సెట్ చేస్తున్నాం. మరి ఇటు సైడ్ వీడు మర్చిపోయి ఇవ్వలేదా, మరి ఏమైందో. పెట్టేసుకున్నాను, చూసేద్దామా. తడా, బాగుందా? సెట్ అయిందా నీట్గానే? నేను మీకే ఫస్ట్ చూపిస్తున్నాను, అంటే ఈవెన్ అద్దంలో కూడా నేను చూసుకోవట్లేదు అనమాట ఎలాగుంది అనేసి. నాకైతే ఇది కూడా చాలా బాగా నచ్చింది. అంటే రిసెప్షన్స్కైనా బ్రైడ్స్మేడ్స్కైనా అసలు చాలా బాగా సెట్ అయిపోతుంది ఇది. ఓకే, చెప్పాను కదా 1 మినిట్లో అయినా సరే ఎంతో నీట్గా స్టైల్ చేసేసుకోవచ్చు అనేసి. నా రికమెండేషన్స్ మరి అలాగే ఉంటాయి. ఇదిగోండి, ఇది ఇంకొకటి. ఇక్కడ స్టిక్కర్స్ అనమాట. ఇవి వేరియస్ షేప్స్లో ఉన్నాయి స్టిక్కర్స్ అన్నీ. అండ్ మీరు ఇక్కడ హెయిర్ స్టైల్ కూడా చూడొచ్చు. మీరు ఎలా స్టైల్ చేసుకుంటారు అన్నది మాత్రం కమెంట్స్లో చెప్పేసేయండి. నేనైతే ఇది స్టైల్ చేసి చూపించట్లేదు. మరి మీరు కూడా నా స్టైలింగ్ టిప్స్ ఫాలో అయ్యి ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది కదా ఇలా స్టైల్ చేస్తే బాగుంటుంది అనేసి. సో మీరే చెప్పేసేయండి మీరు ఎలా స్టైల్ చేసుకుంటారు అనేది. నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? మరి ఏది నచ్చింది అండ్ మీరైతే వాటిని ఎలా స్టైల్ చేసుకుంటారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అప్పుడే కదా నాకు తెలుస్తుంది నచ్చాయి మీకు కూడా ఈ వీడియోస్ అని చెప్పేసి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? Bye bye, take care. Your Vaishnavi signing off. Bye bye.